హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏమిటి అంటే చుక్క కూరతో వడియాలు పెట్టుకోవడం అనమాట. ఇది చూడండి, చూస్తుంటేనే ఎంత బాగా చూసారా, తింటే చాలా బాగుంటుంది అనమాట. అయితే ఇది ఏంటంటే పుల్ల పుల్లగా, కారం కారంగా, ఘాటు ఘాటుగా చాలా టేస్ట్గా ఉంటుంది. చాలామంది పిల్లలు అయితే ఆకుకూరలు తినడానికి అసలు ఇష్టపడరు కదా. అటువంటి పిల్లలకి ఇలా ఆకుకూరలతో ఏదో ఒక ఐటెం చేసి పెడితే తింటారు కంపల్సరీ. అయితే ఏంటి అంటే మనం ఇది ఒక చుక్క కూరతోనే కాదు, గోంగూరతోనైనా, తోటకూరతో అయినా, దేంతో అయినా ఇలాగా మనం వడియాలన్నీ పెట్టుకోవచ్చు. పిల్లలకి పెట్టడానికి చాలా ఈజీగా ఉంటుంది కదా. ఓకే, ఇంకా ఇది ఎలా చేయాలో ఏంటో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇది చుక్క కూర చూస్తున్నారు కదా. ఈ చుక్క కూర 2 కట్టలు తీసుకున్నాను. అయితే ఈ చుక్క కూరతో మనం ఎన్నో రెసిపీస్ చేసి ఉంటాం. అయితే ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూసారు అంటే నెక్స్ట్ ఇంకెప్పుడైనా ఏదైనా వెరైటీగా చేయాలి అనుకున్నప్పుడు ఇలా బాగా మనకి యూజ్ అవుతుంది అనమాట. దీనికోసం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదండి. ఇదిగోండి, ఇలా చుక్క కూర 2 కట్టలు తీసుకున్నాం కదా. ఈ 2 కట్టలు బాగా వాష్ చేసుకుని కట్ చేసుకుని ఇలా ఆరబెట్టుకున్నాను అనమాట. ఒక క్లాత్ మీద వేసుకుని వీటికి స్పైసీకి తగ్గట్టు ఈ గ్రీన్ చిల్లీస్ అన్నీ ఇన్ని పడుతుంది. ఎందుకంటే ఇది పులుపు ఉంటుంది కాబట్టి ఇది కాస్త ఎక్కువ వేస్తేనే గ్రీన్ చిల్లీ టేస్ట్ అయితే సూపర్ వస్తుంది. అయితే కాస్త కరివేపాకు, ఫ్లేవర్ కోసం మాత్రమే కరివేపాకు. అసలు ఆకుకూర వేస్తే కరివేపాకు వేయ అవసరం లేదు, కానీ ఫ్లేవర్ కోసం వేస్తున్నాను. అయితే అల్లం ఘాటుగా ఉంటుంది కదా వేస్తే, దానికని అల్లం ఇగొండిలుగా 2 ఇంచుల ముక్క అనమాట తీసుకున్నాను. అలాగే వరిపిండి 1 కప్పు సరిపోతుంది. చూడండి, ఒక్క కప్పుతో ఇంచుమించు ఈ చుక్క కూర కూడా అదే కప్పుతో వస్తుందన్నమాట. అలాగే తెల్ల నువ్వులు, వాము, జీలకర్ర ఈ 2 ఒక్కొక్క టీ స్పూన్స్. ఇది 2 టేబుల్ స్పూన్స్ అనమాట నువ్వులు అనేవి. ఇప్పుడు మనం చేయాల్సింది ఏమిటి అంటే ఇది ఇలా పక్కన ఉంచుకుని ఇవి ఇలా అంటే ఇప్పుడు ఈ పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు, అల్లం, ఈ చుక్క కూర మొత్తం అన్నీ ఫైన్ పేస్ట్ చేసుకోవాలన్నమాట. చేసుకొని రెడీ చేసి పెట్టుకుందాం ఫస్ట్. అయితే ముందు మిక్సీ చేసేద్దాం. అల్లం, కరివేపాకు, పచ్చిమిర్చి కలిపి ఇలా మిక్సీ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో ఈ చుక్క కూర కూడా వేసేసుకొని ఇది కూడా మొత్తం కలిపి బాగా పేస్ట్ చేసేసుకున్నాము అంటే మనకి ఈ పేస్ట్ రెడీ అయిపోతుంది. ఇంకా చూడండి, ఇలా మంచి ఫైన్ పేస్ట్లా వచ్చేసింది కదా. అయితే మీకు ఇంకా కలర్ఫుల్గా కావాలి అనుకుంటే ఇందులో గ్రీన్ కలర్, ఫుడ్ కలర్ ఉంటే కనుక యాడ్ చేసుకోవచ్చు. కానీ న్యాచురల్ కలర్స్తోనే మనకి ఏదైనా చేసుకున్నాము అంటే మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు కదా. సో అందుకని చెప్పి నేనైతే ఇందులో ఏం యాడ్ చేయట్లేదు. ఇంకని ఇది ఇలా మనం ముందైతే ఈ పిండిని ఉడికించుకోవాలన్నమాట. పిండిని ఉడికించుకునేటప్పుడు ఇది కూడా పిండితో పాటు వేసేసుకొని ఇది ఉడికించాలి. ఫస్ట్ అయితే ముందు ఎసరు పెట్టుకుందాం మనం. వాటర్ అయితే మనం ఏ కప్పుతో అయితే వడియాలకి పిండి తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పులు వాటర్ అయితే పడుతుందన్నమాట దీనికి. అయితే ముందు మనం 2 కప్పులు వాటర్ వేసుకొని ఎసరు పెట్టుకుందాం. అది మరిగిన తర్వాత పిండి కలపడానికి మనకు 1 కప్పు వాటర్ అయితే సరిపోతుంది. ఇదిగోండి, 2 కప్పులు వాటర్ అయితే వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందాం. ఇది కాస్త మరిగినాక అప్పుడు మనం ఇందులోనేమో ఈ జీలకర్ర, వాము, అలానే మనం ఇది నువ్వుల పప్పు ఉంచుకున్నాం కదా, తెల్ల నువ్వుల పప్పు, సాల్ట్ అన్నీ ఒకసారి యాడ్ చేసుకుందాం. ఆ నీళ్ళు మరిగేలాగా మనం ఒక బౌల్ అయితే తెచ్చుకొని అందులో పిండి అంతా వేసుకొని వాటర్ వేసుకొని కలిపి రెడీ చేసి పెట్టుకున్నాం. బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. నాకు తెలిసి ఇంకొక 1/2 కప్పు వాటర్ అయితే పడుతుంది దీనికి. ఇవ్వండి, ఎందుకంటే పిండి మనం కాస్త పలచగానే కలుపుకోవాలి. పలచగా కలుపుకుంటేనే మనకి వడియాల కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇవన్నీ నీళ్ళు మరగడం మొదలైంది కదా. మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ముందైతే ఈ వాము, జీలకర్ర, అలాగే నువ్వుపప్పు వేసేసాను. ఇప్పుడు ఇంకా దీని రుచికి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసేద్దాం. సాల్ట్ కరెక్ట్గా చూసుకొని వేసుకోండి. ఎక్కువైపోతే టేస్ట్ అనేది అంత బాగా రాదు. ఇప్పుడు ఇంకా ఇందులో మనం చేసుకున్న ఈ పేస్ట్ అనేది ఉన్నది కదా, దీన్ని యాడ్ చేసేసుకుందాం. ఇంకా చూడండి, పిండి ఇలా రావాలి. చూడండి, ఇది కూడా వాటర్కి వెళ్ళిపోయింది కదా. ఇప్పుడైతే ఈ పిండిని అయితే మనం ఇందులో పోసేద్దాం. పూర్తిగా లో ఫ్లేమ్లో పెట్టుకుని స్లోగా వేసుకుంటూ కలుపుకుంటూ
ఒక్క నిమిషం ఆపి మళ్ళీ కలుపుదాం. ఒక చేత్తో వీడియో తీస్తే ఇంకో చేత్తో చేస్తున్నాను కదా, నాకైతే కలపడానికి కొంచెం ఇబ్బందిగానే ఉంది. అయితే ఇగోండి ఇది కూడా వేసేస్తాను. ఇగోండి మొత్తం పిండి అంతా వేసేసాను. ఇంకా ఇది కలుపుతూ ఉడికించుకోవడమే. పూర్తిగా దగ్గర పడిపోవాలన్నమాట పూర్తిగా అన్నీ. ఇది లో ఫ్లేమ్లో ఇలా ఉడుకుతుంది చూడండి. మనం ఇందులో అప్పడాల సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ ఏది యాడ్ చేయలేదు. ఎందుకంటే న్యాచురల్గా మనకి పిల్లలకి పెట్టేటప్పుడు ఎటువంటి ఇలాంటి ఇబ్బంది పెట్టేవేవి పెట్టకూడదు అన్న ఉద్దేశంతో పూర్తిగా ఏది అప్పడాల సోడా కానీ ఏది వేయలేదు. అయినా కూడా ఎంత బాగా పొంగుతుందంటే మనం ఈ పిండి ఉడికించుకున్నాం కాబట్టి అప్పడం అనేది పూర్తిగా బాగా పొంగుతుంది. అయితే ఇది మనం అప్పడాల్లాగా కాకుండా కురుకురే ఉడియాల్లాగా కానీ లేకపోతే అప్పడాల్లాగా కానీ ఎలాగ మనకు కావాలంటే ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో వేసుకోవచ్చు. చూపిస్తాను, 2-3 షేపులు వేసి చూపిస్తానండి. చిన్న చిట్నాడు ఉడియాల్లాగా కానీ ఎలా పెట్టుకున్నా. మనం చుక్క కూరతో చాలా రెసిపీస్ అయితే చేసుకుంటాం కదా. అయితే ఈ టైప్లో ఎప్పుడు ఎవరు ట్రై చేసి ఉండరు నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే ఇది చెయ్యాలి అనిపించింది, చేసేస్తున్నాను అనమాట. అది చేస్తే ఇంతకుముందు ఒకసారి చేస్తే అది ఏంటంటే పుల్లగా కారంగా చాలా టేస్టీగా అనిపించింది అనమాట. మనకి కరెక్ట్గా చెప్పాలంటే ఇది కురుకురేలాగా వేస్తే బయట కొన్న ఈ కురుకురేలాగే అనిపించేస్తుంది. టేస్ట్ అయితే సూపర్. మరి ఇంకెక్కడ మనకి ఏం అనిపించదు, అంత టేస్ట్ ఉంటుంది. మనం అప్పడాల సోడా వేయకపోవడం వల్ల మనకు ఆయిల్ కూడా తక్కువ లాగుతుంది అనమాట. ఇదిగోండి అయిపోయింది. మనం ఈ స్టేజ్లో ఉండగా ఆపేస్తే మనకి ఏమిటంటే వడియాలు పెట్టేటప్పుడు మనకి కరెక్ట్ దీనిలోకి వచ్చేస్తుంది అనమాట. ఇది కాస్త చల్లగా అవ్వాలి. చల్లగా వేసరికి కరెక్ట్గా మనకి ఎలా కావాలంటే అలా వడియాలు పెట్టడానికి వస్తుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇదిగోండి వడియాలు పెట్టుకోవడానికి అయితే ఇలాగ మంచం పెట్టుకొని మంచం మీద ఒక క్లాత్ తడిపేసి వేసుకున్నాను అనమాట. అయితే ఇదిగోండి ఫస్ట్ అయితే రౌండ్గా చిన్న ఈ వడియాల్లాగా అప్పడాల్లాగా వేసుకుందాం. తడి క్లాత్ మీద వేస్తే వేరంగా ఎండిపోయి వేరంగా వచ్చేస్తాయి అన్నమాట. సో అందుకని చెప్పి తడి క్లాత్ మీద అయితే వేస్తారన్నమాట. ఇలా కాస్త మందంగానే వేసుకోవాలి. వేసుకుంటే మనకి ఏపేసరికి కరెక్ట్గా మంచి దీనిలోకి వస్తుంది అన్నమాట. అన్నీ అలా వేసేద్దాం. ఇదిగోండి సగం పిండి అయితే ఇలా చక్రాల్లాగా వేసుకున్నాను. మిగతా పిండి కురుకురేలాగా వేసుకుందాం. కురుకురేలాగా వేసుకోవడానికి దానికోసం ముందు అయితే ఒక కవర్ తెచ్చుకున్నాను. కవర్ ఫుల్గా ఓపెన్ చేసుకొని ఇదిగోండి ఈ పక్క చిన్న రంధ్రం పెట్టుకొని తెచ్చుకున్నాను. ఇప్పుడు ఇందులోకి అయితే పిండిని ఎక్కించుకుందాం. దీనిలో పిండిని వేసుకున్నాం కదా, వేసుకొని ఇప్పుడు ఏం లేదు చూడండి ఎంత ఈజీగా పడిపోతుందంటే చూడండి. ఇలా మనకు నచ్చిన షేపుల్లో వేసేసుకోవడమే. మనకు కావాలంటే ఇది ఇంకా వడియాల్లాగా జంతికల్లాగా ఎలా అయినా వేసుకోవచ్చు. చూడండి ఇలా వేసుకోవచ్చు. కాకపోతే ఇది విరిగిపోతే మళ్ళీని అంత బాగా ఇది ఉండదు కదా. అందుకని చెప్పేసి నేను ఏకంగా ఇలా వేస్తే మనకు కావాల్సినంత దీంట్లో మనం ముక్కలు చేసుకొని రెడీ చేసి పెట్టుకోవచ్చు కదా. చూడండి ఇలా రకరకాల షేపుల్లో చేసామంటే పిల్లలు బాగా ఇష్టపడి తింటారు కదా. అందుకని చెప్పి నేను ఇలాంటివన్నీ ట్రై చేస్తుంటాను అన్నమాట, ఇంకేం కాదు. ఇవ్వండి చూడండి నిన్న మనం పెట్టుకున్న వడియాలు అయితే కాస్త ఎండింది కదా చూడండి ఎంత ఈజీగా ఊడొచ్చేస్తుందో. ఎక్కడ అంటే ఇది విరిగిపోకుండా బాగా ఊడొచ్చేస్తాయి అన్నమాట. ఇది క్లాత్ మీద వేసుకుంటే చూడండి ఎంత బాగా వచ్చేసింది కదా. ఇవ్వండి ఈరోజు రివర్స్ తిప్పుకొని మనం ఎండబెట్టుకున్నాము అంటే మనకి పూర్తిగా ఎండిపోతుంది కదా. ఎండిపోయిన తర్వాత అప్పుడు మనం ఇది ఆయిల్లో ఫ్రై చేసి చూద్దాం. చూడండి ఎంత ఈజీగా. నేను ఒక చేత్తో కెమెరా పట్టుకున్నాను కదా, ఇంకో చేత్తో తీస్తుంటే ఒంటి చేత్తో కూడా వచ్చేస్తుందంటే ఇంకా చూడండి ఎంత బాగా వచ్చేస్తుంది. ఇవి బాగా ఎండిపోయాయి చూడండి ఎంత బాగా వచ్చాయి కదా. మనం రకరకాల షేప్స్తో చేసాం కాబట్టి
ఇవన్నీ ఇలా రౌండ్లు వేసినవి, ఈ సకినాల్లా చేసుకునేవి, కురుకురేలాగా వేసుకునేవి, ఇవన్నీ అయితే ముందు ఆయిల్ కాస్త పెట్టుకున్నాను. కాస్త వేడెక్కింది అంటే ఇంక ఇవి మనం ఫ్రై చేయాలి. చూడండి, ఇందులో మనం అయితే ఎటువంటి అప్పడాల సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ ఏది వేసుకోలేదు. వేసుకోకపోయినా ఇలా వేయగానే చూడండి ఎంత బాగా పొంగింది కదా. చూస్తున్నారు కదా ఎంత బాగా పొంగుతుందో. ఇదిగోండి ఇలా చూస్తున్నారు కదా ఎంత బాగా అయిందో. అయితే ఇది పెద్ద పువ్వుల్లాగా అయితే పొంగలేదు. ఎందుకు పొంగలేదంటే మనం ఇందులో అప్పడాల సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ ఏది కూడా వేసుకోలేదు కాబట్టి పొంగింది. అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది. చూడండి, ఇది ఈవినింగ్ స్నాక్లా తిన్నా బాగుంటుంది, అలానే భోజనంతో పప్పు అన్నంతో కానీ సాంబార్ అన్నంతో కానీ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ట్రై చేయండి, కామెంట్ చేయండి. వాచ్ అవర్ ఛానల్ కీర్తి క్రియేటర్స్.